మనకు కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయండి. ఈ యాక్ట్ కింద కొన్ని మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సోషల్ ఆర్గనైజేషన్స్. ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి కూడా చొరవ తీసుకొని వీళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ఒక ఇష్యూ తెలిసిందనుకోండి. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. ఏ రకంగా కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయటము, ఇద్దరి మధ్య సయోధ్య చేయటమే కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి మీరు చూసి ఉంటారు ఇవాళ రేపు. ఇంతకు ముందు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి చాలా రేర్ సైట్. ఇప్పుడు చూస్తే ప్రతి చోట, చాలా చోట్ల మీకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కనపడుతున్నాయి. ఏది చిన్న పూర్ పీపుల్ వెళ్లే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నుంచి ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ కూడా వెళ్లి ఉండే అంత 5 స్టార్ హోటల్స్ లాగా మేనేజ్ చేసే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉంటున్నాయి ఇవాళ రేపు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని ఎన్జిఓస్ రన్ చేయొచ్చు. ఏవి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఈ వృద్ధాశ్రమాలని కంపల్సరీ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, పెట్టాలి. ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి ప్లేస్ లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని పెట్టి రన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని ఈ యాక్ట్ లో చెప్పుంది. కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి, ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇష్యూ తెలిసినప్పుడు చేస్తున్నాయి. ఎప్పుడైతే ట్రిబ్యునల్కి వచ్చిందో ట్రిబ్యునల్ కూడా వీళ్ళని కౌన్సిలింగ్ సెషన్కి పంపించవచ్చు. ఈ రకంగా సాధ్యమైనంత వరకు పేరెంట్స్ పిల్లల మధ్య ఇష్యూ కాబట్టి దానిని ఎక్కువ గుంజకుండా కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా ఇద్దరికి సర్ది చెప్పి ఒక సయోధ్య చేకూర్చే అవకాశం కూడా ఈ లాలో ఉంది. ఈవెన్ అదర్వైజ్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కూడా చాలా మంది చేస్తున్నారు.